చెప్పినట్లు గైస్. అబ్బా సో బాధ్యత చేసేసాను, రెడీ అయితే అయ్యాను. చున్ని పెట్టుకొని చున్నికి పిన్నులు కూడా పెట్టేసుకున్నాను అనమాట. అమ్మాయిలు చిన్నులు వేసుకోండి అమ్మా, ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడన్నా వేసుకోండి, బాగుంటుంది. సో నేనైతే సన్ స్క్రీన్ పట్టించుకుందాం అనుకున్నా. చూస్తే అవి రెండు డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. మన తెలిసిందే కదా, సో రెండు మిక్స్ చేసి పట్టించుకున్నా. ఏదో రెండు పట్టించుకుంటే కొంచెం తెల్లగేద్దాం అనుకున్నా, కానీ ఏం లేదు, ఏదో అయినా మళ్ళీ దానికి కూడా పక్కకెళ్ళి కొంచెం తుడుచుకొని. అందుకే అతి సాహసాలు ఎందుకు, ఒక క్రీమ్ వాడొచ్చుగా. అంత తీట పనులు అన్ని నేనే చాలా 2-3 సార్లు చూసుకున్నాక ఓకేలే సెట్ అయిందని. ఇప్పుడంటే మేకప్ పౌడర్లు అవి ఇవి వచ్చాయి, కానీ ఒకప్పుడు పాన్స్ పౌడర్ ఎంత మంచిగా కనిపించేది కదండి. ఇప్పుడు ఎవరు వాడుతున్నారండి నాలంటి మంచి అమ్మాయిలు సీన్. నేను కూడా అప్పుడప్పుడు మేకప్ వేస్తా. సో నేను స్నానం చేసినా చేయకపోయినా నేను పర్ఫ్యూమ్ అయితే పక్కకూడదు, బికాస్ ఆ స్మెల్ తీసుకున్న వెంటనే నా మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే బ్యాగ్ అయితే సదిరేసుకుంటున్నా, ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి కాబట్టి. ఎప్పుడప్పుడు ఇంటర్లో తీసుకుని ఇట్లాంటి బ్యాగ్ మళ్ళీ ఇప్పుడు తీసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చదివే కొద్ది బుక్కులు తగ్గుతాయి అనుకున్నా, కానీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అదే రోజు నా బుక్కులు మోసేదాంతో నేను ఈజీగా ఒక 10 కేజీలు తగ్గుతానేమో అనిపిస్తుంది. సో మా అక్కేమో వచ్చి పక్కన నీకు హెల్త్ బాగుంటేనే వెళ్ళమ్మా, లేకపోతే వెళ్ళకమ్మా. చిన్నప్పుడు స్కూల్ తప్పించుకోవడానికి ఎన్ని ఏసాలు వేసా తెలుసా. అప్పుడైతే వెళ్ళు అన్నారు, ఇప్పుడు వెళ్తా అన్నాం కూడా రెస్ట్ తీసుకో అంటున్నారు ఈ పేరెంట్స్. కూల్ ఫ్రెష్ కూల్. సో చార్జర్ అయితే పక్కా పెట్టుకోండి, ఎందుకంటే ఏ ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కాబట్టి. సో అన్ని పెట్టేసుకున్నా, లాస్ట్ లో వాటర్ బాటిల్ మర్చిపోయినా, సో అది కూడా తెచ్చేసుకున్నా. అండ్ ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళు క్యారీ చెయ్యండి అబ్బా, చెయ్యండి, అసలే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. సో బాటిల్ కూడా బ్యాగ్ లో మంచిగా పెట్టేసా అనమాట. సో బ్యాగ్ రెడీ, నేను రెడీ, అన్ని రెడీ వెళ్ళడానికి. సో అప్పుడే ఒకటైతే గుర్తొచ్చేసింది, అదేనండి అయ్యప్ప స్వామి. మనం తింటే సరిపోద్దా, మనతో ఉన్న వాళ్ళు కూడా తినాలి. సో అందుకే మా ఇన్స్టిట్యూట్ కి పట్టుకెళ్తున్నా. సో నేను టేస్ట్ చేసిన ప్రసాదాల్లో డిఫరెంట్ గా ఉండేదంటే అన్నవరం ప్రసాదం, ఇంకొకటి శబరిమల అయ్యప్ప ప్రసాదం. సో నేను తిన్న ప్రసాదాలలో కొంచెం డిఫరెంట్గా ఉండే ప్రసాదాలు అంటే అన్నవరం ప్రసాదం, శబరిమల ప్రసాదం. ఇవి రెండు కొంచెం డిఫరెంట్. నా ఫేవరెట్ ప్రసాదం అంటే ఆల్వేస్ తిరుపతి ప్రసాదం. సో అన్ని పెట్టేసుకొని కిందికి అయితే వచ్చేసాను, బైక్ అయితే ఎక్కేసాను. ఇప్పుడు రై అని ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసా. సో క్లాసెస్ అయిపోయినాయి, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నా. సో ఈ రోజు అయితే క్లాస్ అయితే 12కి ఎండ్ అయిపోయింది అనమాట. సో వెంటనే ఇంటికి అయితే టుంగు అని వచ్చేసా. నాకైతే గోంగూర పచ్చడి తినాలని చాలా క్రేవింగ్స్ అయినాయి. సో తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసా. ఈ రోజు బ్లాగ్ ఓకే, బాయ్ గాయ్స్.